వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి టెక్నికల్ అసెస్మెంట్ క్వశ్చన్స్ వచ్చేసి మీ యొక్క కోర్స్ ఆధారంగా వస్తాయి. కాబట్టి మీ యొక్క కోర్స్ అయితే కామెంట్లో కామెంట్ చేయండి. టెక్నికల్ అసెస్మెంట్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద గోల్డెన్ రూల్ ఫర్ పర్సనల్ అకౌంట్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ అకౌంటింగ్ స్టాండర్డ్ డీల్స్ with inventory valuation in India? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, AS2. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఈస్ ద కీబోర్డ్ షార్ట్ కట్ ఫర్ సేవ్ ఇన్ టాలీ ప్రైమ్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, Ctrl+A. క్వశ్చన్ నెంబర్ 4, ఇన్ MS Excel which function is used to calculate the total of a range of cells? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సమ్ ఫంక్షన్. క్వశ్చన్ నెంబర్ 5, GST is what type of tax? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఇండైరెక్ట్ ట్యాక్స్. క్వశ్చన్ నెంబర్ 6, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఎంటైర్ ఫ్రమ్ జర్నల్ టు లెడ్జర్ ఈస్ కాల్డ్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పోస్టింగ్. క్వశ్చన్ నెంబర్ 7, కరెంట్ రేషియో ఫార్ములా ఈస్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కరెంట్ యాసెట్. క్వశ్చన్ నెంబర్ 8, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇంటాంజిబుల్ యాసెట్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గుడ్ విల్. క్వశ్చన్ నెంబర్ 9, ఇన్ టాలీ which voucher is used for cash sales? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, F8 సేల్స్. క్వశ్చన్ నెంబర్ 10, ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆడిట్ ఈస్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, టు ఎక్స్ప్రెస్ an opinion on financial statement. క్వశ్చన్ నెంబర్ 11, in MS Excel which feature allows you to summarize large amounts of data quickly? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పైవోట్ టేబుల్. క్వశ్చన్ నెంబర్ 12, వాట్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కరెంట్ అసెట్స్ ఆర్ కరెంట్ లియబిలిటీస్. క్వశ్చన్ నెంబర్ 13, విచ్ సెక్షన్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ deals with standard deduction for salaried individuals? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సెక్షన్ 16. క్వశ్చన్ నెంబర్ 14, ఇన్ బ్యాంకింగ్ వాట్ డస్ KYC స్టాండ్ ఫర్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నో యువర్ కస్టమర్. క్వశ్చన్ నెంబర్ 15, విచ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షోస్ the financial position of a business on a specific date? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బ్యాలెన్స్ షీట్. క్వశ్చన్ నెంబర్ 16, వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ టు క్రియేట్ ఏ న్యూ కంపెనీ ఇన్ టాలీ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, Alt+F3. క్వశ్చన్ నెంబర్ 17, విచ్ ఎక్సెల్ ఫంక్షన్ is used to find a value in the leftmost column of a table? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, lookup. క్వశ్చన్ నెంబర్ 18, డబుల్ ఎంట్రీ సిస్టమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, లూకా పాస్లీ. క్వశ్చన్ నెంబర్ 19, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ TDS? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. క్వశ్చన్ నెంబర్ 20, ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అకర్ వెన్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఆర్ వైలేటెడ్. ఎగ్జాంపుల్, ట్రీటింగ్ క్యాపిటల్ ఎక్స్పెన్స్ యాజ్ రెవెన్యూ. క్వశ్చన్ నెంబర్ 21, ఇన్ టాలీ కాంట్రా వోచర్ F4 ఈజ్ యూస్డ్ ఫర్?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్యాష్ టు బ్యాంక్ ఆర్ బ్యాంక్ టు క్యాష్ ట్రాన్స్ఫర్. క్వశ్చన్ నెంబర్ 22. వాట్ ఈస్ డిప్రిసియేషన్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఓవర్ టైమ్. క్వశ్చన్ నెంబర్ 23. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ జిఎస్టి ఇన్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎంజిఎస్టి. క్వశ్చన్ నెంబర్ 24. ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఏ ఫార్ములా మస్ట్ ఆల్వేస్ స్టార్ట్ విత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈక్వల్. క్వశ్చన్ నెంబర్ 25. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్రైమర్లీ సర్వీస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇంటర్నల్ మేనేజ్మెంట్. క్వశ్చన్ నెంబర్ 26. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లియబిలిటీ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. క్వశ్చన్ నెంబర్ 27. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఎఫ్ఆర్ఎస్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. క్వశ్చన్ నెంబర్ 28. ఇన్ టాలీ విచ్ ఫంక్షన్ కీ ఈజ్ యూజ్డ్ ఫర్ జర్నల్ ఎంట్రీస్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి F7. క్వశ్చన్ నెంబర్ 29. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ద పాయింట్ వేర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. క్వశ్చన్ నెంబర్ 30. విచ్ షార్ట్ కట్ కీ ఈజ్ యూజ్డ్ ఫర్ అండో అండ్ ఎంఎస్ ఎక్సెల్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కంట్రోల్ ప్లస్ జెడ్. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే ఎంకామ్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇవి టెక్నికల్ అసెస్మెంట్ క్వశ్చన్. ఈ 30 క్వశ్చన్లో మీకు కేవలం 10 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. టెక్నికల్ రిలేటెడ్లో 10 క్వశ్చన్లు, కంప్యూటర్లో 5 క్వశ్చన్లు, తర్వాత సైకోమెట్రిక్లో 5 క్వశ్చన్లు, ఇక యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సెక్షన్లో 10 క్వశ్చన్లు అయితే వస్తాయి. టోటల్గా 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా 3 క్వశ్చన్ కమ్యూనికేషన్లో అడుగుతారు. అంటే మీరు వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు వాయిస్ చెప్పాల్సి ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వాయిస్ రూపంలో ఇవ్వాలి. ఆ యొక్క క్వశ్చన్స్ వచ్చేసి కౌశలం A to Z ప్లేలిస్ట్ అయితే ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క కోర్స్ వేరే అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీ కోర్స్ గురించి చేస్తాను. ఆల్రెడీ ఈ యొక్క టెక్నికల్ అసెస్మెంట్ రిలేటెడ్లో ప్లేలిస్ట్ అయితే ఉంది. మీ యొక్క కోర్స్ సంబంధించి అన్ని వీడియోస్ అయితే ప్లేలిస్ట్లో ఉంటాయి. కాబట్టి వెంటనే కామెంట్లో కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ కూడా తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.